చూడండమ్మా, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనకి లాస్ట్ క్లాస్లో ప్రూవ్ దట్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ అన్నాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ దినం చూడండి, షో దట్ రాసుకోండమ్మా. షో దట్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, ఏ కామ్యుటేటివ్ రింగ్ ring with unity is filled by implies in implied it has no proper ideals. It has no proper ideals. సరే చూడండి, కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఇట్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ అన్నాడు. అంటే మనం జనరల్గా కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని తీసుకుంటాం. ఈ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఈజ్ ఫీల్డ్, అంటే ఫీల్డ్ అనుకుంటే ఇట్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ అని చెప్పాలి. అలానే నో ప్రాపర్ ఐడియల్స్ అని తీసుకుంటే ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. అయితే మనం దీనికి చూడండిరా, ఫస్ట్ రాసుకోండి, గివెన్ ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. గివెన్ ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ. సపోజ్ F plus dot is field అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? టు ప్రూవ్ దట్ F has no proper ideals. F has no proper ideals. No proper ideals అంటే మనం ఏం చెబుతాం? ఇంప్రాపర్ ఐడియల్స్ అని చెప్పాలి. అంటే నల్ సెట్ అండ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పాలి. సపోజ్ S is an ideal. S is a ideal of F. Suppose S is an ideal of F అనుకున్నాం. ఈ ఐడియల్ అయితే if S is null ideal, then there is nothing to prove. మన ప్రీవియస్ క్లాస్లో థియరమే ఇది. దెన్ దేర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్. అంటే ఒక నాన్ జీరో నల్ ఐడియల్ అంటే S ఈక్వల్ సెట్ జీరో. సెట్ జీరో ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం? నల్ ఐడియల్ అంటాం. నల్ ఐడియల్ అంటే ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇఫ్ S నాట్ ఈక్వల్ టు సెట్ జీరో, ఇఫ్ S నాట్ ఈక్వల్ టు సెట్ జీరో, అప్పుడు మనం S నాట్ ఈక్వల్ సెట్ జీరో అయితే ఏమొస్తుంది మనకి? that implies S has a non-zero element. S has a non-zero element in F comma plus comma dot. చూడండి, S has a non-zero element. S has a non-zero element. S has a non-zero, at least one non-zero element అనుకుంటా. ఆ నాన్ జీరో ఎలిమెంట్ నేను తీసుకుంటున్నాను. చూడండి, లెట్ జీరో నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎస్ అనుకున్నాం. జీరో నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎస్. ఒక నాన్ జీరో S has at least
వన్ నాన్ జీరో ఎలిమెంట్ అనుకుంటే ఆ నాన్ జీరో ఎలిమెంట్ జీరో నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎస్. అప్పుడు జీరో నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అని రాసుకోవచ్చా? ఎందుకని ఎస్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎఫ్ కాబట్టి. ఎఫ్ ప్లస్ డాట్ అనేది ఒక ఫీల్డ్, ఆ ఫీల్డ్కి ఎస్ అనేది ఒక ఐడియల్. ఐడియల్ అంటే ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎఫ్ కాబట్టి. సరే, ఇప్పుడు ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఫీల్డ్లో ఉందంటే ఏమొస్తుందా? ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. ఏమొస్తుంది? ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. ఇప్పుడు మనకి సిన్స్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఏ బిలాంగ్స్ టు ఎస్. ఎస్ ఈజ్ ఐడియల్ కాబట్టి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఎస్. ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్, ఆర్ఎస్ బిలాంగ్స్ టు ఎస్. ఎందుకని? ఎస్ ఐడియల్ కాబట్టి. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఎంత? 1 బిలాంగ్స్ టు ఎస్. 1 బిలాంగ్స్ టు ఎస్. ఈ 1 బిలాంగ్స్ టు ఎస్ అంటే 1 బిలాంగ్స్ టు ఎస్ అంటే ఇప్పుడు మనకి చూడండిరా, లైట్ ఆర్ బిలాంగ్స్ టు ఎఫ్ అనుకుంటే 1 బిలాంగ్స్ టు ఎస్ అయితే సిన్స్ ఎస్ ఈజ్ ఐడియల్ ఆర్ ఇంటూ 1 బిలాంగ్స్ టు ఏమవుతుందిరా? ఆర్ ఇంటూ 1 బిలాంగ్స్ టు ఎస్. అంటే ఆర్ బిలాంగ్స్ టు ఎస్. ఆర్ అంటే ఎక్కడరా? ఎలిమెంట్ ఎఫ్లో కాబట్టి ఎఫ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఎఫ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్. క్లియర్లీ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్. దేర్ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి, బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అయితే ఏ ఈక్వల్ టు బి చదువుతాం కదా. సో అలా మనకి ఏమొస్తుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వచ్చింది. దేర్ఫోర్ యాన్ ఐడియల్ ఇన్ ఎఫ్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ ఎఫ్. దేర్ఫోర్ యాన్ ఐడియల్ ఇన్ ఎఫ్ an ideal in F is either 0 or ఏమొస్తుంది? ఎఫ్. 0 అయితేనేమో ఇంప్రాపర్ ఐడియల్, ఓకేనా? నల్ ఐడియల్ 0 అంటే, హోల్ సెట్ అంటే ఇంప్రాపర్ ఐడియల్. అంటే చూడండమ్మా ఒక్కసారి, ఎఫ్ ప్లస్ డాట్ అనేది ఫీల్డ్ అనుకున్నప్పుడు, ఎఫ్ ప్లస్ డాట్ అనేది ఫీల్డ్ అనుకుంటే ఈ ఫీల్డ్లో మనం నో ప్రాపర్ ఐడియల్స్ అని చెప్పాలి. ఆ నో ప్రాపర్ ఐడియల్స్లో ఎస్ అనేది ఒక ఐడియల్ ఆఫ్ ఎఫ్ అనుకుంటే ఇఫ్ ఎస్ ఈజ్ నల్ ఐడియల్ దెన్ దేర్ ఈజ్ నథింగ్ టు ప్రూవ్ అంటాం. ఎస్ నాట్ ఈక్వల్ టు నల్ సెట్ అంటే ఎస్ హ్యాజ్ అట్లీస్ట్ 1 నాన్ జీరో ఎలిమెంట్ అనుకున్నాం. ఎస్ హ్యాజ్ అట్లీస్ట్ 1 నాన్ జీరో ఎలిమెంట్ అంటే ఇప్పుడు మనకి ఆ నాన్ జీరో ఎలిమెంట్ని ఏ అని తీసుకున్నాం, అది ఏ ఎస్లో ఉందంటే ఎఫ్లో కూడా ఉంటుంది, ఎఫ్లో కూడా ఉందంటే ఇన్వర్స్ ఉంటుంది. ఆ రెండింటి ప్రకారం సిన్స్ ఏ ఇన్వర్స్ కామా ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఏ బిలాంగ్స్ టు ఎస్లో ఐడియల్ డెఫినేషన్ ప్రకారం ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు ఎస్ 1 బిలాంగ్స్ టు ఎస్. దీని ప్రకారం ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? కాన్వర్స్లీ సపోజ్ S has no proper ideals. S has no proper ideals అని తీసుకొని టు ప్రూవ్ దట్ ఏమని ప్రూవ్ చేయాలి? ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఫీల్డ్ ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏమిచ్చాడు? గివెన్ ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని ఇచ్చాడు. కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని ఇచ్చాడు. అప్పుడు మనం ఇంకేం ప్రూవ్ చేయాలి? ఇట్ ఈజ్ ఎనఫ్ టు ప్రూవ్ దట్ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఫీల్డ్గా కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి?
it is enough to prove that every non-zero element in F has multiplicative ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేస్తే చాలు, అప్పుడు అదేమవుతుందిరా మనకి ఫీల్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఒక నాన్ జీరో ఎలిమెంట్ కావాలి కాబట్టి ఆ నాన్ జీరో ఎలిమెంట్ ఏం చేస్తానో చూడండి. ఆ నాన్ జీరో ఎలిమెంట్ అంటే ఇక్కడ చూడండమ్మా, లైట్ జీరో నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అనుకున్నాం. ఒక నాన్ జీరో ఎలిమెంట్ డిఫైన్, ఒక సెట్ డిఫైన్ చేస్తాను నేను. డిఫైన్ ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్. ఈ ఎఫ్ఏ అనేటువంటి సెట్ ఎందుకు డిఫైన్ చేశానో మీకు అర్థమైతే చూడండి. అంటే మనం ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉండాలి అంటే మల్టిప్లికేటివ్లో ఏ బి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు 1 అయితే బి ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటాం. అయితే మనం ఆ ఫార్మేట్లో ఒక సెట్ని డిఫైన్ చేసాం. ఈ సెట్ డిఫైన్ చేసి ఈ సెట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎఫ్ నుండి. క్లియర్లీ ఎఫ్ఏ ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ఏ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు ఎఫ్ఏని ఐడియల్గా ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మనకి నో ప్రాపర్ ఐడియల్స్ అంటే ఎఫ్ఏ కూడా ఐడియల్ అయితం వల్ల ఎఫ్ఏ అనేది 0 అన్న అవ్వాలి, లేదా ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అన్న అయి ఉండాలి. సో కాబట్టి నో ప్రాపర్ ఐడియల్స్ అజంప్షన్ కాబట్టి మనం ఎఫ్ఏని ఐడియల్ అని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఐడియల్ కావాలంటే ఏం చేయాలరా, 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. లెట్ S1, S2 బిలాంగ్స్ టు ఎఫ్ఏ. దెన్ S1 ఈక్వల్ టు X1A, S2 ఈక్వల్ టు X2A. నౌ S1 మైనస్ S2. S1 మైనస్ S2 అంటే X1A మైనస్ X2A. ఏ కామన్ తీస్తే X1 మైనస్ X2 ఇంటూ ఏ. ఇది సమ్. ఏదో X1 మైనస్ X2 అంటే X3 X4 X5 దేనికో దానికి సమానం అయింది కదా. అంటే సమ్ X3A అనుకుందాం. అంటే దట్ బిలాంగ్స్ టు ఎంతరా, ఎఫ్ఏ. సో కాబట్టి ఐడియల్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, S1, S2 బిలాంగ్స్ టు ఏ అయితే S1 మైనస్ S2 బిలాంగ్స్ టు ఎస్ అయి ఉండాలి. అలాగనే మరి నెక్స్ట్ రెండో కండిషన్, లెట్ ఆర్ బిలాంగ్స్ టు ఎఫ్. ఓకేనా, ఎస్ బిలాంగ్స్ టు ఎఫ్ఏ. దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందిరా, ఎక్స్ఏ. నౌ ఆర్ఎస్ తీసుకుంటే ఆర్ ఇంటూ ఎస్ అంటే ఎంతమ్మా, ఎక్స్ఏ. ఆర్ ఇంటూ ఎక్స్ఏని ఆర్ఎక్స్ ఇంటూ ఏ లాగా రాసుకోవచ్చు, ఎందుకంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఆర్ఎక్స్ ఇంటూ ఏని సమ్ X5 X ఏదో ఒకటి అనుకుంటే దట్ బిలాంగ్స్ టు ఏమవుతుందిరా, ఎఫ్ఏ. దట్ బిలాంగ్స్ టు ఏమవుతుంది, ఎఫ్ఏ. సో కాబట్టి దట్ బిలాంగ్స్ టు ఎఫ్ఏ. అప్పుడు ఎఫ్ఏ ఈజ్ లెఫ్ట్ ఐడియల్. ఆ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తా అంటే ఆర్ఎస్ని లెఫ్ట్ ఐడియల్ అంటారు, ఎస్ఆర్ని ఏమంటారా, రైట్ ఐడియల్. కానీ ఇక్కడ సిన్స్ ఎఫ్ ప్లస్ డాట్ ఏమిచ్చాడు, ఈజ్ కాముటేటివ్ అన్నాడు. కాముటేటివ్ అంటే ఎఫ్ ప్లస్ డాట్ కాముటేటివ్ అయితే దాంట్లో ఉన్నటువంటి సబ్సెట్ కూడా ఎలిమెంట్స్ ఏమవుతాయి, కాముటేటివ్. అంటే దట్ ఎంప్లాయిస్ ఎఫ్ఏ ఈజ్ ఆల్సో కాముటేటివ్. ఎఫ్ఏ ఈజ్ ఆల్సో కాముటేటివ్ అంటే లెఫ్ట్ ఐడియల్ ఆర్ఎస్ అనేటువంటిది లెఫ్ట్ ఐడియల్, అప్పుడు ఎస్ఆర్ కూడా అవుతుందా. సో కాబట్టి ఎఫ్ఏ దట్ ఎంప్లాయిస్ ఎఫ్ఏ ఈజ్ ఆల్సో ఏమవుతుంది, రైట్ ఐడియల్. రైట్ ఐడియల్ లెఫ్ట్ ఐడియల్ అయితే దాన్ని ఏమంటారు, ఐడియల్ అంటారు. అంటే ఐడియల్ అంటే దేర్ ఫోర్ ఎఫ్ఏ ఈజ్ ideal. Therefore FA is ideal in F. FA is ideal in F. Since F plus dot అనేది ఏమని ప్రూవ్ చేసా, అజంప్షన్
has no proper ideals. No proper ideals అంటే that implies FA is equal to no proper ideals అంటే ఏమవ్వాలి, 0 అని అవ్వాలి. FA equal to 0 and FA equal to F. FA equal to F. We know that 1 belongs to F. Commutative ring with unity కదా, and 1 belongs to F అంటే FA equal to F కాబట్టి 1 belongs to ఏమవుతుందిరా, FA. 1 belongs to FA. 1 belongs to FA అంటే FAలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయిరా, FAలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, దట్ ఎంప్లాయిస్ 1 is equal to XA. బిలాంగ్స్ తీసేస్తే XA అంటే అది ఏమొచ్చిందని మనకి XA equal to 1 వచ్చింది. XA equal అప్పుడు therefore XA equal to AX equal to 1. కాబట్టి ఏ అనేటువంటి ఒక నాన్ జీరో ఎలిమెంట్కి ఎలా ఉందిరా, XA equal to AX equal to 1 అయింది కాబట్టి X is the inverse of A. That implies X is the inverse of A. X is the inverse of A. That implies every non-zero element in F has multiplicative inverse. Okay, multiplicative inverse ఉంది కాబట్టి hence F plus dot is a field. అంటాం. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న డెఫినేషన్ చెప్పి క్లాస్ ఆపేస్తాను. చూడండి తల్లి, ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటో చూడండి. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఆర్ ప్లస్ డాట్ అనేటువంటిది ఒక రింగ్ అవ్వాలి. ఆ రింగ్లో SU అనేవి 2 ఐడియల్స్ అవ్వాలి. ఐడియల్స్ ఆఫ్ ఆర్ అప్పుడు ఇప్పుడు చూడండిరా, A belongs to S అయితే there exists A belongs to S such that A belongs to U, that implies S subset are equal to U. చూడండి, ఇక్కడ R ప్లస్ డాట్ అనే ఒక రింగ్కి SU అనే 2 ఐడియల్స్ అయినప్పుడు A belongs to S అయితే దట్ A belongs to అయి ఉండాలి, U అయి ఉండాలి. దట్ ఎంప్లాయిస్ S subset are equal to U. దెన్ S is called ప్రిన్సిపల్ ఐడియల్. సరే, ఒకసారి డెఫినేషన్ రాసుకోండి. An ideal S of a ring R plus dot is principal ideal if there exists A belongs to S such that A belongs to U, that implies S subset are equal to U. ఒకసారి చూడండి, an ideal S of a ring R plus dot is a principal ideal if there exists A belongs to S such that A belongs to U, where U is ideal of R, but that implies S subset are equal to U.